ప్రైజ్ ది లార్డ్. బైబిల్ స్త్రీలు మనకు చక్కని పాఠాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సృష్టిలో మొట్టమొదటి స్త్రీ ఎవరు అనంటే చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. ఇంకెవరు? హవ్వ. ఇంగ్లీష్లో ఈవ్ అంటారు కదా. నిజంగా హవ్వ జీవితం ఎంత ప్రశస్తమైన జీవితమో తెలుసా? జీవము గల ప్రతిదానికి తల్లి అని ఆమెకు పేరుంది. అంతేకాదు మొట్టమొదటి స్త్రీ ఎవరంటే ఆమె, మొట్టమొదటి భార్య ఎవరంటే ఆమె, మొట్టమొదటి తల్లి ఎవరంటే ఆమె. నిజంగా ఆ మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకొని మరి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు కారకురాలుగా ఉన్నటువంటి ఈ స్త్రీ మనకి మరి ఒక గుణపాఠాన్ని నేర్పించిన స్త్రీగా కూడా మనం చూస్తున్నాం. హవ్వని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయ్యో అవ్వ అనేటువంటి స్థితిలోకి ఆమె వచ్చేసింది. ప్రియులారా, దేవుడు ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో హవ్వను సృజించాడని మనందరికీ తెలుసు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటైన సహాయాన్ని చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మట్టితో సృజించి తన నాసికారంధ్రముల్లో మరి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వాక్యంలో ఉంది కదా. అలాంటి నరునికి గాఢ నిద్రను కలుగు చేసి ప్రక్కటెముకలో నుంచి దేవుడు హవ్వను చేశాడు. తన రూపంలో తన స్వరూపంలో దేవుడు నరుని సృజించాడంట. స్త్రీని గాను పురుషుని గాను సృజించాడని మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి అని కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని వారికి ప్రకటించాడు. ప్రతిరోజు చల్లపూటన ఆ ఏదైనా తోటలోనికి వచ్చి వారితో సహవాసం చేసేవాడు. వారికి కావలసినటువంటివన్నీ కూడా దేవుడు వాళ్ళకి సమకూర్చి పెట్టాడు. చక్కని ప్రకృతిని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, మరి ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే హవ్వ చేసినటువంటి కొన్ని పనుల ద్వారా ఆమె యావత్ సమాజానికి, యావత్ మానవ జాతికి ఆమె ఎంత శాపాన్ని కొని తీసుకొచ్చిందో మనందరికీ తెలుసు. హవ్వ పేరు మొదట్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆహా అనిపిస్తుంది. తర్వాత ఆమె జీవిత అంతాన్ని చూసినప్పుడు అయ్యో అనిపిస్తుంది. కొంతమంది తమ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను తామే కొని తెచ్చుకుంటారు, తామే ఆ పరిస్థితికి కారకులు అవుతారు అని చెప్పడానికి హవ్వ జీవితం కూడా ఒక ఉదాహరణ అండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ స్త్రీలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. మనందరినీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కలుగు చేశాడు. ఒకవేళ నిన్ను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక కుటుంబంలో ఒక ఉన్నతమైన పాత్రను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా గనక పోషించకపోతే, నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే నీ ద్వారా ఆశీర్వాదం కాదు కదా, భయంకరమైన నష్టాలు వస్తాయి అని చెప్పడానికి ఈరోజు హవ్వ మన మధ్యలోనికి వస్తూ ఉంది. ఆమె చెప్తుంది మనందరికీ కూడా, నేను చేసిన పొరపాట్లు మీరు చెయ్యొద్దు, నేను చేసినట్లుగా మీరు చేస్తే ఇదిగో దేవుని యొక్క ప్రణాళికను మీ చేతులారా మీరు నాశనం చేసుకుంటారు అని ఆమె మనకి వివరిస్తూ ఉంది. ప్రియులారా, ఎందుకు హవ్వ జీవితం ఈ విధంగా అయిపోయింది? ఎంతో ఆశీర్వాదానికి కారుకురాలుగా ఉండి ఆ ఏదైనా వనములో ఎంతో ఆస్వాదించవలసినటువంటి ఆమె జీవితం, ఎంతో విస్తరించవలసినటువంటి ఆమె జీవితం, ఎంతో ఆనందానికి, సంతోషానికి, దీవెనకు కారణభూతురాలుగా ఉండవలసినటువంటి ఆమె జీవితం శాపగ్రస్తంగా ఎందుకు మారింది? ఎందుకు త్రోసివేయబడింది? తనతో పాటు తన భర్తను కూడా విలువలేని వ్యక్తిగా ఎందుకు మార్చుకుంది? అంతేకాదు ప్రియులారా, తాను కనిన మొదటి సంతానమైనటువంటి కయ్యను కూడా నరహంతకుడుగా మారిపోయాడు. ఆమె చేసిన అవిధేయత ద్వారా, ఆమె పాప ప్రభావం ద్వారా ఆ కుటుంబ పరిస్థితులు కూడా నాశనానికి దారి తీసినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఇంటికి దీపం ఇల్లాలని ఒక మాట మనం వింటాం. కొన్నిసార్లు స్త్రీల యొక్క ప్రవర్తన ద్వారానే కుటుంబ పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అని మనం హవ్వ జీవితం ద్వారా చెప్పచ్చు. ఒక కుటుంబం బాగుపడాలన్నా, ఒక సంఘం క్షేమంగా ఉండాలన్నా, ఒక సమాజం శ్రేయస్కరమైన స్థానంలో సాగాలన్నా అందులో స్త్రీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ప్రియులారా. మరి హవ్వలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ స్త్రీలారా, మీ కుటుంబాలు క్షేమంగా ఉంటూ దేవునికి మహిమ తెచ్చేటువంటి స్త్రీలుగా మీరు ఉండగోరితే హవ్వ చేసిన పొరపాట్లు మీరు చెయ్యొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆమె చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటి అని అంటే, ఆ రోజు తను ఒంటరిగా దొరికింది ప్రియులారా అపవాదికి. 3వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే ఆ భూజంతువులన్నింటిలో కూడా సర్పము కుయుక్తి కలిగిందని, యుక్తి కలిగిందని ఉంది. ఆ సాతానుడు వెతుకుతున్నాడు అనమాట, ఒంటరిగా ఎవరు దొరుకుతారో వాళ్ళని పట్టుకుందామని. మరి ఆ రోజు హవ్వ ఒంటరిగా దొరికింది. తన భర్తతో కలిసి లేదు,
తన భర్తతో కలిసి ఆ తోటలో విహరించట్లేదు. ఆయనదొక దారి, ఈమెదొక దారి. కొంతమంది కుటుంబాలలో స్త్రీలు చాలా ఇండిపెండెంట్గా వ్యవహరిస్తూ ఉంటారు. భర్తని కలుపుకోరు, లేకపోతే దేవుని సన్నిధితో వారు తమ జీవితాన్ని గడుపుకోరు. ఒకవేళ నీకు భర్త ఉంటే నీ భర్తతో కలిసి నువ్వు జీవించాలి, భర్తతో మరి కలిసి ప్రార్థనలో ఎదగాలి, భర్తతో కలిసి ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఒకవేళ నీకు భర్త లేరా, ఒకవేళ నీకు ఇంకా వివాహం కాలేదా, ఒకవేళ వివాహం అయిన తర్వాత నీ భర్తను కోల్పోయావా, నువ్వు ఒంటరిదానిగా ఉండడానికి వీల్లేదు. దేవునితో నువ్వు సహవాసం కలిగిన దానిగా ఉండాలి. ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి ఒంటరితనం నీకు ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన ఒంటరితనాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. దేవునితో ఏకాంత అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా సరే ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, సాతానికి దొరికేస్తాం. దేవునితో, దేవుని వాక్యంతో, దేవుని సన్నిధితో నీకు సహవాసం లేకపోతే సాతానుకు దొరుకుతావు. అందుకే ఎప్పుడు మనము దేవుని సన్నిధితో గడుపుతూ ఉండాలి. ఆ రోజు దావీదు కూడా ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నప్పుడు సాతానుకు దొరికిపోయాడు. నేను చాలామంది యవనస్తులు చెప్తాను, దేవుని సన్నిధితో మీరు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ప్రార్థించేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు ఆ ఒంటరితనం అది వేరు, ఆ ఏకాంతం వేరు. కానీ లోక సంబంధంగా నువ్వు ఒంటరిగా ఉన్నావంటే సాతానుకు దొరికిపోతావు. నువ్వు ఫోన్ పట్టుకొని ఒంటరిగా ఉన్నావంటే సాతానుకు దొరికిపోతావు. చూడకూడని దృశ్యాలు సైతం చూపిస్తాడు, లేనిపోయిన పాడు అలవాట్లు నేర్పిస్తాడు, పాడు తలంపులు నీకు రప్పిస్తాడు. అందుకే అపవాదికి దొరకకుండా ఉండాలంటే నువ్వు ఒంటరిగా ఉండకూడదు. ఈమె చేసిన పొరపాటు ఏంటంటే తన భర్త వెనకాల ఉండాల్సింది, తన భర్తతో ఉండవలసింది, కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తిగత వ్యవహారాల్లో తన భర్తకు సహాయకరంగా ఉండవలసినటువంటి ఆమె ఒంటరిగా షికారులు చేస్తూ ఉంది. ఆ ఏదైనా తోటలో తన దారి ఒకటి, భర్త దారి ఒకటి అయిపోయింది. అందుకే దొరికేసింది ప్రియులారా. రెండోదిగా ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆ క్రొత్త వానితో సంభాషణను కొనసాగించింది. ఇతను ఎవరు, ఈ స్వరం ఏంటి నాకు క్రొత్తగా ఉందే, ఇది నిజమా అని ప్రశ్నించింది. దేవుడు మీకు ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలములలో దేనిని తినద్దన్నాడు? మీరు దేవదూతలు అయిపోతారు అని దేవుడు చెప్పిన మాటలకన్నీ కూడా విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఒకలా చెప్తుంటే ఈ యొక్క క్రొత్త స్వరం ఒకలా చెప్తుంది ఏంటి అని వివేచించలేకుండా ఆ క్రొత్త స్వరంతో సంభాషణ స్టార్ట్ చేసింది. నువ్వు క్రొత్త వారితో సంభాషణ స్టార్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. నీకు ఎవరైనా క్రొత్త వ్యక్తులు పరిచయం అవుతున్నారా? జాగ్రత్త. స్త్రీలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి పురుషులతో, పరాయి స్వరములతో నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఏదో మరి ఫోన్ నెంబర్ తీసుకొని నీతో ఏదో చాట్ చేస్తున్నారు కదా అని నువ్వు మొదలు పెట్టావంటే పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. క్రొత్త వారితో, దేవుని సన్నిధి లేని వారితో, దేవుని వాక్యముతో సహవాసం లేని వారితో, లేకపోతే వేరేటువంటి మరి మనసులు కలిగినటువంటి వారితో నువ్వు స్నేహం చేసేటప్పుడు, సంభాషణ కలిగి ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వ్యవహరించాలి. మూడోదిగా ఆమె చేసిన పని ఏంటో తెలుసా? సర్పం యొక్క మాటలు నమ్మేసింది. సర్పం యొక్క మాటలకు లోబడిపోయింది, అపవాదికి లోబడిపోయింది. నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి మూడవ కారణం ఏంటో తెలుసా? దేవునికి లోబడాల్సింది పోయి అపవాదికి లోబడేటువంటి జీవితం. లోకానికి, లోకంలో ఉన్నటువంటి స్నేహితులకు, లోకంలో ఉన్నటువంటి ఆశలకు లొంగిపోవడం, అదే మన జీవితం పతనం అవ్వడానికి మూడో కారణమవుతుంది. మా దేవుడు మాకు ఇలా చెప్పాడు కదా, ఈ తోటల్లో ఉన్నటువంటి అన్ని పండ్లు మీరు తినండి, అదిగో మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని ముట్టద్దని చెప్పాడు. ఇదేంటి తినమని చెప్తుంది, ఇది తింటే దేవదూతలు అవుతారని చెప్తుంది, ఇది తప్పు, మా దేవునికి వ్యతిరేకమైన మాట ఇది, నేను వినను అని ఆమె వెనకడుగు వేసుంటే బాగుండేది. లోబడిపోయింది, ఆకర్షితురాలైపోయింది. ఆ ఎర్రగా ఎంచక్కగా కనబడుతున్నటువంటి ఆ యొక్క పండుని చూసి ఆశించింది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు గారు అన్నారు, స్త్రీలు బలహీనమైన ఘటమని ఎంచమన్నాడు. అంటే స్త్రీలు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు, ఊరకనే ఆకర్షితులైపోతూ ఉంటారు. కాబట్టి దైవికమైన జ్ఞానం నీకు లేకపోతే అపవాది నిన్ను పడేసే ప్రమాదం ఉంది. ఎవరికి లోబడుతున్నావు? లోకస్తులు చెప్పినట్లు చేస్తున్నావా? అపవాది ఎప్పుడు కూడా స్మార్ట్గా ప్రవర్తిస్తాడు. నీ వీక్నెస్ ఏంటో వాడికి తెలుసు, నువ్వు దేనిని ఎక్కువ ఇష్టపడతావో వాడికి తెలుసు. కాబట్టి నీ యొక్క పతనానికి కారణమైనటువంటి వాటిని నీ ముందు పెట్టి నిన్ను ఆకర్షిస్తాడు. చాలా జాగ్రత్త. నాలుగోదిగా ఆమె చేసిన పని ఏంటో తెలుసా? తాను తప్పు చేయడమే కాకుండా, తాను పొరపాటు చేయడమే కాకుండా, తాను ఆ పండ్లు తినడమే కాకుండా తన భర్తను కూడా ఆ పాపములోనికి దించింది. తన భర్తను కూడా ప్రోత్సహిస్తుంది. రండి, ఈ పండు ఎంత బాగుందో, నేను తిన్నాను, మీరు కూడా తినండి. అఫ్కోర్స్ ఆదాము కూడా పొరపాటు చేశాడు, కాదనట్లేదు. కానీ ఆ పొరపాటుకు కారణము హవ్వ అయ్యింది.
మొదట ఆదాము వచ్చి తినలే, మొదట ఆదాము వచ్చి ఆ పండుని ముట్టలేదు, కానీ ఈమె ఆ పండుకు అవకాశం ఇచ్చింది. ఎంత ధైర్యం ఆమెకి! దేవుడు చెయ్యొద్దన్న పనిని చేయడమే కాకుండా తన భర్తను కూడా ఆ పాపంలోనికి ప్రోత్సహించింది. చాలామంది స్త్రీలు అంతే, తాము పొరపాటు చేయడం కాకుండా తమ భర్తలను కూడా ఆ పొరపాటుల్లో పాలిభాగస్తులుగా చేస్తారు, తమ పిల్లల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తారు. వద్దండి. ఆ రోజు అననీయ సప్పీరాలు పొరపాటు చేసే విషయంలో ఇద్దరు ఏకమైపోయారు. ఒకరికి ఆ తలంపు వచ్చినప్పుడు ఒకరు నో, వద్దమ్మా, మనం అలా చెయ్యొద్దు, దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు మనం చెయ్యొద్దు అని ఒకరు చెడ్డ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఒకరు వెనకకు లాగితే బాగుండేది. ఇద్దరు మనసు ఏకం చేసుకొని ఏక మనసుతో పాపం చేశారు, ఏక మనసుతో ఆ రోజు పొరపాటు చేశారు. అననీయ సప్పీరాలు చనిపోవాల్సి వచ్చింది. అపోస్తుల కార్యంలో చూస్తాం. కానీ అకుల ప్రిస్కిల అనేటువంటి భార్య భర్తలు ఉన్నారండి. రోమపత్రిక 16వ అధ్యాయంలో వారిద్దరూ ఏక మనసు గలవారై దైవజనుడైనటువంటి అపోస్తులుడైన పౌలు గారికి జత పనివారిగా ఉన్నారట. నీవు ఏక మనసు కలిగి ఉండు. నీ భర్తను పాపం వైపుకు ప్రోత్సహించే విషయంలో ఏక మనసు కాదు, దేవునికి సంబంధించిన విషయాల్లో, ఆత్మ సంబంధమైన ఎదుగుదల విషయంలో, మంచి కార్యముల విషయంలో, సత్కార్యముల విషయంలో నీ భర్తను ప్రోత్సహించాలి, నీ భర్తను ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని వెనకకు లాగకూడదు. పాపము చేయటానికి హేతువైందండి హవ్వ. ఆదాము కూడా జ్ఞానం లేదనుకోండి, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు నువ్వు, దేవుడు చెయ్యొద్దని చెప్పాడు కదా అని చెప్పలేకపోయాడు. ఎందుకంటే భార్య మీద ప్రేమతో దేవునన్నా పక్కన పెట్టాడు, కానీ భార్యను మాత్రం కాదనలేకపోయాడు. ఎంత భయంకరం! ప్రియ స్త్రీలారా, మీ కుటుంబ విషయాల్లో, నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ భర్తల్ని ఎటువైపుకి మీరు నడిపిస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ భర్తల్ని ఏమండి, ప్రార్థన చేసుకుందాం, దేవునిలో ఎదుగుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, కుటుంబంలో ఆధ్యాత్మికమైన విధానంలో మనం ముందుకెళ్దాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం, దేవుని ప్రేమిద్దాం, దేవునికి ఇద్దాం, దేవునిలో ఎదుగుదాం అనే విషయాల్లో మీ భర్తలను ప్రోత్సహించండి, కానీ ఇలాంటి విషయాల్లో కాదు దయచేసి. ఆ రోజు లోతు భార్య లోతుని ఏం చేసింది తెలుసా? సొదొమ వైపుకు నడిపించింది. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం, లోతు నీతిమంతుడై ఉండి అనే మాట చూస్తాం. లోతు మంచివాడే, కానీ లోతు చెడిపోవడానికి కారణం, లోతు పాడైపోవడానికి కారణం, లోతు కుటుంబం పతనమైపోవడానికి కారణం ఎవరో తెలుసా? లోతు భార్యనే. అందుకే యేసుప్రభువు వారు కూడా తన మాటల్లో అన్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఉప్పు స్తంభం అయిపోయింది, ఆ కుటుంబం పతనం అవడానికి కారణం లోతు భార్య అయిపోయింది. ఆహాబు యెజబెల్ గురించి మనకు తెలుసు. యెజబెల్ ఎంత భయంకరమైన భార్య అంటే ఆహాబుని భయంకరమైన దుర్మార్గుడిగా మార్చేసింది. ఈ ఆహాబుని దేవునికి దూరమైనటువంటి వ్యక్తిగా మార్చేసింది. గర్విష్ఠురాలిగా, దుర్మార్గురాలిగా జీవించింది. ప్రియులారా, అలాంటి భార్యలుగా మనం ఉండకూడదు, అలాంటి స్త్రీలుగా మనం ఉండకూడదు. మన భర్తలను ప్రభు మార్గంలోనికి నడిపించేటువంటి భార్యలుగా మనం ఉండాలి. యోబు భార్యలాగా మనం ఉండకూడదు. యోబు భార్య కూడా యోబుని ఎంత శోధించిందో, యోబుని ఎంత దూషించిందో, యోబుని ఎంత బాధ పెట్టిందో, చెడు మార్గంలోకి నడిపించడానికి, దేవుని దూషించటానికి ప్రేరేపిస్తూ ఉంది. ఇంకా యథార్థతను వదిలిపెట్టవా, దేవుని దూషించి మరణం కమ్ము అంటూ బోడి సలహాలు ఇస్తూ ఉంది. అలాంటి సలహాదారుగా నువ్వు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానకరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలలో నీ కుటుంబాన్ని నడిపించుకునే విధంగా నువ్వు ఉండాలి తప్ప పాపానికి ప్రేరేపించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. లేనిపోయి నీ చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేద్దాం, వాళ్ళు డబ్బు ఇలా సంపాదిస్తున్నారు, మనం కూడా ఇలా చేద్దాం, వాళ్ళు ఈ విధమైన మార్గంలో వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం అని అనవసరంగా నీ భర్తను ఇబ్బంది పెట్టద్దు, నీ భర్తను బాధ పెట్టద్దు. చాలామంది ఈ వర్తమానాలు వింటూ ఫోన్లు చేస్తూ ఉంటారు, నా భార్య నన్ను ఎంత హింసిస్తూ ఉందో, నా భార్య ద్వారా కుటుంబం ఎంత పాడైపోయిందో, నా భార్య ప్రవర్తన ద్వారా నా పిల్లలు ఇలాగని చాలామంది భర్తలు వాపోతూ ఉంటారు. ఈరోజు చాలామంది భర్తలు ఎటు కాకుండా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? భార్యలే, వారి జీవన విధానాలే, వారికి ఉన్నటువంటి క్రూరత్వం, వారికి ఉన్నటువంటి గయ్యాళితనం, వారికి ఉన్నటువంటి ఆ మూర్ఖత్వం, వారికి ఉన్నటువంటి అజ్ఞానం, వారికి ఉన్నటువంటి ఆ మూఢత్వం ద్వారా భర్తలకు ఎంత బాధ కలిగించే వారిగా ఉన్నారో తెలుసా? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ స్త్రీలారా, మీరు అలా ఉండొద్దండి. మీ భర్తల్ని మీరు ప్రేమించాలి, మీ భర్తల్ని సహించాలి, మీ భర్తల్ని పాపంలో పడకుండా చూసుకోవాలి, మీ భర్తల్ని పాపం వైపు నడిపించుకోకుండా చూసుకోవాలి. అంతేగాని చేతులారా తీసుకెళ్ళి మీ భర్తల జీవితాలను దయచేసి పాడు చేయొద్దు. మంచి విషయాలకి భర్తలను ప్రోత్సహిద్దాం. మీ భర్తను ఒక మంచి విషయానికి ప్రోత్సహించండి, ఒక మంచి కార్యం చేసే విషయంలో ప్రోత్సహించండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షునేమీరాలు అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె చాలా గనురాలంట.
ఆమె తన భర్తకి ఎంత చక్కని చేదోడు వాదోడుగా ఉంటుందో తెలుసా? భర్త వృద్ధుడైనప్పటికీ కూడా ఎంత చక్కని గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తుందో తెలుసా? దైవజనుడు వాళ్ళ ఇంటికి వస్తే చెప్తుంది, ఏమండి మన ఇంటికి వచ్చుచూపోవచ్చున్నవాడు భక్తి కలిగినటువంటి దైవజనుడని తన భర్తకు ఒక మంచి ఉపదేశాన్ని చేస్తూ ఉంది. ఆ దైవజనుడు మనం గౌరవించాలని చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ హవ్వ తాను తప్పు చేయడమే కాకుండా తన భర్తను కూడా ఆ తప్పిదములో పాలిభాగస్తుడిగా చేసేసింది. ఐదవదిగా ఆమె దేవుని మాటకు అవిధేయత చూపించింది. విధేయత 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 అని దేవుని వాక్యం నొక్కి వక్కాణిస్తూ ఉంటే ఈమె ఎంత అవిధేయత చూపించిందో తెలుసా? కించిత్తు కూడా ఆలోచించలేదు. అమ్మో, ఈ అవిధేయత ద్వారా దేవునికి కోపం వస్తుందేమో, ఈ అవిధేయత ద్వారా నేను నష్టపోతానేమో, ఈ అవిధేయత ద్వారా నా జీవితం ఏమైపోతుందన్న ఆలోచన లేదు. దేవుడు చాలా ప్రేమమయుడు, నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంది. శపితమైన పరిస్థితుల్లోనికి ప్రపంచాన్ని తీసుకొచ్చింది. ఆమె శపించబడింది. ఏదైనా తోటల నుంచి బయటికి గెంటి వేయబడాల్సి వచ్చింది. అవిధేయత కలిగి ఉన్నావా? ఈ వాక్యం ఇలాగే చెప్తుందిలేండి, ఈ సేవకులు ఇలాగే చెప్తారులేండి, ఈ పాస్టర్లు ఇలాగే చెప్తారులేండి, అన్నీ లోబడిపోతే ఎలా అనుకుంటున్నావా? విధేయత చాలా ముఖ్యం. దేవుడు తినద్దన్నాడు కాబట్టి ఇంక నువ్వు తినద్దంతే. ఇంకా దాని మీద నువ్వు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని మాటల మీద నీకు అనుమానం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అనంత జ్ఞాన సంపన్నుడు. ఆయన ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే, ఆయన ఒక మాట చెప్పాడంటే అది చాలా విలువైంది, అది మనకెంతో శ్రేష్టమైనది. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకా కొట్టబడతారు? నా మాట ఎందుకు వినరు? నా మాట వినకపోవడం వల్ల నాకు కదా నష్టం, మీకే కదా నష్టం అని ప్రభువు ఆపోతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. ప్రియ తల్లులారా, ప్రియ చెల్లులారా, అక్కలారా, దయచేసి ఆయన మాట మనం విందామా? నువ్వు దేవుని మాట వింటే నీ బిడ్డలు కూడా దేవుని మాట వింటారు. నువ్వు దేవుని మాట వింటే నీ భర్త వింటాడు. నువ్వు ముందు లోబడు దేవునికి. నీ స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకునే వ్యక్తిగా ఉండొద్దు. ఇండిపెండెంట్గా వ్యవహరించొద్దు. ప్రతి విషయాన్ని దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకో. నిజంగా మనం ఎంత అదృష్టవంతులమండి. దేవుడు మన నడవడికను మంచిగా ఉంచడం కోసం వాక్యాన్ని ఇచ్చాడు. నేను మాట చెప్పనా, ఏ స్త్రీ అయితే దేవుని వాక్యాన్ని అనుసరిస్తుందో ఖచ్చితంగా ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఖచ్చితంగా కుటుంబం ఫలిస్తుంది. తాను కనినటువంటి సంతానం అభివృద్ధి పదంలో నడుస్తారు. వారు దేవునికి మహిమ తీసుకొస్తారు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, లోకాన్ని ఆధారం చేసుకొని, కంటికి కనబడుతున్న పరిస్థితులను ఆధారం చేసుకుని ఒకవేళ బ్రతికితే మనము చాలా దెబ్బతింటాం. ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లుతూ ఫలిస్తూ ముందుకు సాగాలి అని అంటే ఇగో దేవునికి లోబడాలి. అది ఎంత కష్టమైనా సరే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అనుంది. 3:27 విలాపవాక్యాల్లో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన కాడి చాలా సులువైంది అని ఉంది. దేవుని మాటలు కష్టమైనవి కాదు, మనకెంతో మేలుకరమైనవి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డు తెలుసుకొనును, కానీ నా ప్రజలకు వివేచన లేదు. ఆయన మాట ఎందుకు లోబడమన్నాడు? పండు ఎందుకు తినద్దన్నాడు? ఆయనకి తెలుసు ఎందుకు తినద్దన్నాడు. అన్ని పండ్లు, వేల కొలది పండ్లు వారికి అందుబాటులో ఉంచి ఈ ఒక్క పండు తినద్దంటే విధేయత చూపించలేకపోయింది హవ్వ. లైట్ తీసుకుంది దేవుని మాటను. చాలాసార్లు దేవుడు మనం ప్రేమిస్తూ ఉండడంతో ఆయన విలువేంటో మనకు తెలియట్లేదు, ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియట్లేదు. ఆయన విరివిగా తన సౌఖ్యమంతా మనకిచ్చి విరివిగా సౌలభ్యంగా ఉండేటువంటి జీవన విధానాన్ని మనకి ఇస్తుంటే మనకు విలువ తెలియట్లేదు. సర్వ సృష్టి ఆయన మాటకు లోబడుతుందండి. సముద్రం ఆయన మాటకు లోబడుతుంది, తుఫాన్లు ఆయన మాటకు లోబడుతున్నాయి, సునామీలు ఆయన మాటకు లోబడుతున్నాయి, భూకంపం ఆయన మాటకు లోబడుతుంది. ఇదిగో సర్వ గ్రహాలు, ఈ సర్వ సృష్టి, ఈ నక్షత్ర సముదాయం ఆయన మాటకు లోబడుతుంది. సృష్టిలో చదువుకున్న వారికి తెలుసు, గ్రహాలు తమ కక్షలో తాము తిరుగుతున్నాయి కొన్ని కోట్ల కిలోమీటర్ల వేగంతో. ఒకవేళ దేవునికి అవిధేయత చూపిస్తే మనం బ్రతకలేం. ఈ సృష్టి అంతా అగమ్య గోచరం, ఈ సృష్టి అంతా ఏమైపోతుందో కూడా తెలియదు. దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ అంతే. సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు అంతే, నువ్వు ఆ మేర వరకే రా అన్నాడు. భూమికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఈ కక్షలోనే తిరుగు అన్నాడు. దేవుడి మాట సృష్టి వింటుంది, గ్రహాలు వింటున్నాయి, నక్షత్రాలు వింటున్నాయి, ఉపగ్రహాలు వింటున్నాయి. మనం వింటున్నాం ఆయన మాట. వింటే నీకే క్షేమం. గుణవతైన భార్యకు ఉండవలసిన లక్షణాలు బైబిల్లో చెప్పబడింది. ఆ లక్షణాలు నీవు కలిగి జీవిస్తున్నావా? అవును ప్రభు, నేను ఇలా ఉంటానయ్యా, నీ మాటకు అవిధేయత చూపను, నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభు. ఆ విధేయత నీకు ఉండాలి. నీ భర్త యోగ్యుడైతే, నీ భర్త రక్షించబడిన వ్యక్తి అయితే నీ భర్తకు నువ్వు లోబడాల్సిందే. నీ భర్తను నిష్ఠూరు పెట్టద్దు, నీ భర్తను బాధ పెట్టద్దు, అవిధేయరాలుగా నువ్వు ఉండద్దు. రోజు రోజుకి దీనత్వం నేర్చుకోవాలి.
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. విధేయత మన ప్రభు యొక్క లక్షణం. క్రీస్తును పోలి నడుచుకోమన్నాడు. మీరు ప్రియులైన పిల్లల వల్ల ఉండాలంటే 5:1 ఎఫెసీ పత్రికలో. మరి నువ్వు ప్రియమైన బిడ్డగా ఉండాలంటే యేసేలో ఉన్న పోలిక విధేయత అది నేర్చుకో. నీ భర్తకు లోబడడం నేర్చుకో. కొంతమంది భార్యలు అంటారు, నువ్వే నా మాట విను, నేను నీ మాట వినడం కాదు అంటారు. వివాహం చేసుకోబోయే ముందు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణిని అడిగారంట, నీ భర్తకు నువ్వు లోబడతావా? ఈవెందో నేను రాజ్యానికి రాణినైనా నా భర్తకు నేను భార్యనే కదా, లోబడతానని చెప్పిందంట. నిజంగా ఆమె రాజ్యం, ఆమె కుటుంబం ఈ రోజు వరకు కూడా క్షేమంగానే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనము దేవునికి లోబడాలి, మనకి ఇవ్వబడిన భర్తలకు లోబడాలి. ఈమె దేవుని మాటకు అవిధేయత చూపించింది. అవిధేయత మనలో ఉండడానికి వీల్లేదు. చాలామంది యవనస్తులు దేవుని మాటలు చెప్తూ ఉంటే అవిధేయులుగా ఉంటారు. మాకు తెలియదు ఆ మాత్రం, మీరెవరు మాకు చెప్పడానికి, మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తామని ఆ పాపంలో మునిగి తేలుతూ ఉంటారు, జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. నిన్ను ప్రేమించి ఎవరైనా గద్దిస్తున్నారేమో, లోబడు. నీకు మంచి మాటలు చెప్తుంటే లోబడు. సరేనండి అలా ఉంటానండి అని లోబడ్డం నీకెంతైనా క్షేమం. ఒకవేళ పాపం విడిచి రమ్మని ప్రభు చెప్తున్నప్పుడు లోబడు, నీకు ఎంతైనా మంచిది. అది ముట్టద్దు అని చెప్తున్నప్పుడు ముట్టకుండా ఉండు. అది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు చేయకుండా ఉండు. అది నీకు ఎంతైనా క్షేమం. శరీర కోరికలు, శరీర ఇచ్చలను దూరంగా పెట్టమని వాక్యం చెప్తున్నప్పుడు లోబడు. అది నీకు ఎంతైనా క్షేమం. వాక్యం ఎలా చెప్తుందో అలా చెయ్యి. ప్రియ స్త్రీలారా, దయచేసి పాపానికి అట్రాక్ట్ చేయబడి పాపమునకు లోబడిపోయి జీవితాలను పాడు చేసుకోవద్దు. పాపము కొద్దిసేపే ఆనందాన్ని ఇస్తుంది, కానీ దేవుని సన్నిధి నీకు జీవితాంతం ఆనందాన్ని ఇస్తుంది. ఈ యొక్క అల్పకాలం పాపభోగం కొరకు అనవసరంగా నిత్య జీవాన్ని ఎందుకు కోల్పోతావు? అవిధేయత చూపించద్దు. దేవునికి విధేయులమై ఉందాం. ఒకసారి ఒక ముసలాయన ఆ రాళ్ల గుట్ట మీద కూర్చొని, ఆదామా ఎంత పని చేసావు అని ఆదాముని తిట్టుకుంటా రాళ్ళు కొట్టుకుంటున్నాడంట ఎండలో పడి. పాపం అటుపక్క నుంచి ఒక జమీందారు గారు గుర్రం మీద వెళ్తున్నారు. ఆ ముసలాయన్ని చూస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు చూసి, అయ్యో పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టున్నాడు, నాన్న వారు ఎవరు లేరనుకుంటా, నేను ఇతన్ని కాపాడుతాను, రక్షిస్తాను, ఇతన్ని నేను పోషిస్తానని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ముసలాయనని ఎంతో ప్రేమతో పలకరించి, నాతో రాయ్యా, నిన్ను ఒక మంచి బంగ్లాలో పెడతాను, నీకు అన్నీ నేను చూసుకుంటాను అన్నాడంట. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ జమీందారు గారు వెనకాల వచ్చాడు. ఒక పెద్ద బంగ్లాలో పెట్టాడు. సర్వ సౌకర్యాలు ఇచ్చాడు ఆయనకి. ఆయన వస్త్రాలు మార్పించి చక్కని వస్త్రాలు వేయించాడు. కడుపు నిండా భోజనం పెట్టిస్తున్నాడు. నిన్నటి వరకు అయితే ఆ ఎండలో కూర్చొని రాళ్ళు కొట్టుకుంటూనే కానీ ఆ గంజినీళ్ళు దొరికేవి కాదు, కానీ ఇప్పుడు హ్యాపీగా తన ముందుకి భోజనం వచ్చేస్తూ ఉంది. ఎంతో సకల సౌకర్యాలు అతనికి కల్పించబడ్డాయి. హ్యాపీగా జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ జమీందారు గారు అన్నారట, పెద్దాయన, నేను మరి ఒక పని మీద వేరే ఊరు వెళ్తున్నాను, ఒక 4-5 రోజులు పడుతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి తాళాలన్నీ ఇచ్చాడంట. ఆ ఇంటి తాళాలన్నీ ఇచ్చాడు. ఆ ఇంటికి ఒక 100 గదులు ఉన్నాయి. ఆ 100 గదుల తాళాలు ఇచ్చాడు. అయితే అన్ని గదులు ఓపెన్ చేయి, కానీ చివరి గది మాత్రం ఓపెన్ చేయొద్దని చెప్పాడంట. సరే అయ్యా, నువ్వు వెళ్ళిరా జాగ్రత్తగా అని పంపించాడు. అయితే ఇక ఆయన అలా వెళ్ళంగానే ప్రతి గది ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఈ గదిలో ఏం దాచిపెట్టాడు, ఆ గదిలో ఏముంది, ఈ గదిలో ఏముందని అన్నీ తెరిచి చూస్తున్నాడు, మళ్ళా వేసేస్తున్నాడు. అయితే జమీందారు గారు చెప్పిన ఒక మాట అతని చెవులో బాగా తిరుగుతూ ఉంది. ఆ చివరి గది ఓపెన్ చేయొద్దన్నాడు, అన్ని గదులు ఓపెన్ చేయమన్నాడు, ఆ ఒక్క గది ఎందుకు ఓపెన్ చేయొద్దన్నాడు? అందులో ఏదో ఉంది. అయితే అక్కడే ఈయనకి ఉన్నటువంటి ముఖ్యమైన సంపద ఏదో ఉండుండొచ్చు, కాబట్టి అందుకే వద్దన్నాడు. తీద్దాం అనిపిస్తుంది, కానీ చెప్పాడు, నువ్వు తీయద్దు అని చాలా పర్ఫెక్ట్గా చెప్పెళ్ళాడు, చాలా ఖచ్చితంగా చెప్పెళ్ళాడు. అయితే దగ్గర దాకా వెళ్తున్నాడు. తీయాలనిపిస్తుంది, మళ్ళీ జమీందారు గారి మాట గుర్తొస్తుంది, తీయాలనిపిస్తుంది, జమీందారు గారి మాట గుర్తొస్తుంది. ఎట్టకేళ్ళకి 2 రోజులు ఎట్లో గట్లో మరి ఆపుకున్నాడు, కానీ ఇంకా 3వ రోజు ఆపుకోలేకపోయాడు. ఏముంది అందులో చూడాలని. సరే మొత్తానికి తెరిచేశాడు. తెరిచేస్తే అందులో నిజంగా ఏం లేదు అతను అనుకున్నట్టుగా. అయితే ఒక చిన్న బుట్ట ఉందంట, ఒక బుట్ట, ఒక గంపలాగా. అయితే ఆ గంప కింద ఏముందో చూద్దాం అనుకున్నాడు,
ఎప్పుడైతే ఆ గంప లేపాడో ఆ గంప కింద వచ్చిన ఎలక పిల్ల ఉంది, అది తప్పించుకొని పారిపోయింది. పాపం వెతకడం ప్రారంభించడం, అమ్మో ఎలకేది అని దొరకలేదు. అది ఎలక అదేదో ఎందులోకి వెళ్ళిపోయింది. ఆ గంప అక్కడ పెట్టి తలుపులు తాళం వేసి వచ్చాడు. ఇంకా బెదిరిపోవడం ప్రారంభించాడు. భయం వేస్తా ఉంది. 4-5 రోజుల్లో వచ్చేస్తానన్నాడు కదా. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది. ఆ జమీందారు రానే వచ్చాడు. ఎప్పుడు ఊరికెళ్ళి వచ్చినా చక్కగా సంతోషంగా వెళ్ళి పలకరించేవాడు, హత్తుకునేవాడు, వివరాలు అడుగుతుండేవాడు. కానీ ఈసారి మాత్రం ఆ ముసలాయన ఆయన దగ్గరికి రావట్లేదు. నక్కి నక్కి చూస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు. జమీందారు గారికి అర్థమైంది. దగ్గరికి వెళ్ళి, పెద్దాయన ఎలా ఉన్నావు, బాగున్నావా, భోంచేసావా? సరిగా సమాధానం ఏమి చెప్పట్లేదు. ఏం చేసావు, నేను తెరవద్దని చెప్పిన గది తెరిచావా అన్నాడట. ఒప్పుకోక తప్పలేదు. అరే 99 గదులు అధికారం అంతా నీకు ఇచ్చానే, ఒక్క గదిని తెరవద్దు అని చెప్తే నువ్వు నా మాట వినలేకపోయావా? ఎక్కడో రాళ్ళు కొట్టుకుంటున్న నిన్ను తీసుకొచ్చి ఇంత అద్భుతమైన భవంతిలో పెట్టి నీకు ఇన్ని సకల సౌకర్యాలు ఇచ్చి నేను ఒక మహారాజులా చూసుకుంటూ నీ కడుపు నిండా తిండి పెట్టి ఇంత గౌరవాన్ని నీకు ఇస్తే ఒక్క మాట నాది వినలేకపోయావు కదా. ఆదామా ఎంత పని చేసావని ఆదామని తిట్టుకుంటూ రాళ్ళు కొట్టుకుంటున్నావు కదా ఈరోజు వరకు. ఈ రోజు నుంచి బయటికి వెళ్ళిపోయి ఆదామ ఎంత పని చేసావు అనొద్దు, ముసలోడా ఎంత పని చేసావని రాళ్ళు కొట్టుకో అని బయటికి గెంటేశాడంట. ఆ రోజు అవ్వ చేసిన పని, ఆదాం చేసిన పని కూడా అదే. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఆధిక్యతను తొంగలోకి తొక్కుకొని దేవుడు ఏం చేస్తాడు అన్న నిర్లక్ష్యంతో, గర్వంతో, అహంకారంతో దేవుని మాటకు అవిధేయత చూపించింది. అందుకనే బయటికి గెంటి వేయబడింది, ఒంటరిగా చేయబడిపోయింది, నిస్సారమైన జీవితాల్లోకి వెళ్ళిపోయారు. ఆ పొదల మధ్యలో, ఆ తుప్పల మధ్యలో జీవితాన్ని కొనసాగించవలసి వచ్చింది. చెమటోడుస్తూ బ్రతుకు బండి నడుపుకోవాల్సి వచ్చింది. ఎంత శాపాన్ని కొని తెచ్చుకుంది అవ్వమ్మ. దేవుని బిడ్డలారా, అవిధేయత చూపకండి దేవుని మాటలకు. ఇదిగో దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఆయన వాక్యానికి దగ్గరగా రమ్మని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు విందాం, ఆయన మాటలు చదువుదాం, ఆయనకు లోబడదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అవ్వ వలె మాత్రము దారి తప్పి మాత్రం జీవించొద్దు. అవ్వ బాధపడుతుంది, నా వలె మీరు జీవించొద్దు. నా వలె అవిధేయత చూపించకండి, నా వలె శాపగ్రస్తులు కాకండి, దేవుని యొక్క ప్రేమను అనవసరంగా దూరం చేసుకోకండి అని అవ్వ మనకు బోధిస్తూ ఉంది. మరి మనం ఆ విధంగా జీవిద్దామా? విధేయులుగా జీవిద్దామా? మనం దేవునికి లోబడదామా? దేవుని చిత్తాన్ని గ్రహించుదామా? దేవుడు మన విషయంలో కలిగిన ప్రణాళికను మనం నెరవేర్చుదామా? అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు హవ్వ జీవితాన్ని మా ముందు పెట్టావు దేవా. హవ్వ ఏ విధంగా తనకు తానుగా నష్టపోయిందో, తనకు తానుగా శాపాన్ని కొని తెచ్చుకుందో మరి మేము విన్నాం. మరి మేము అలాంటి స్థితిలో ఉండకున్నట్లుగా సహాయం చేయి. మరి అవిధేయులుగా జీవించకుండా నీకు లోబడేవారిగా, నీ వాక్యానికి లోబడేవారిగా, నీ సేవకులకు లోబడేవారిగా మేము ఉండడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్విజ్కి మీరందరూ సిద్ధమేనా? మొదటి ప్రశ్న, హవ్వ చేసిన 5 పొరపాట్లు ఏమిటి? హవ్వ చేసిన 5 పొరపాట్లు ఏమిటి? రెండో ప్రశ్న, హవ్వకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏమిటి? రెండో ప్రశ్న, హవ్వకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏమిటి? మూడో ప్రశ్న, హవ్వ జీవితం ద్వారా నీవు నేర్చుకున్న పాఠము ఏమిటి? హవ్వ జీవితం ద్వారా నీవు నేర్చుకున్న పాఠము ఏమిటి?